ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, పెళ్లి కూతురు పెళ్లిపీటల మీదకి వచ్చేసింది. కానీ మంత్రాలు చదవడానికి పంతులు లేడు. ఇప్పుడు ఎలా? నువ్వాగు. నేనేం చేయలేనా? ఈ వెంకట్రావు తలుచుకుంటే ఈ పెళ్లి ఎలా ఆపగలడో చూడు. పద్మా, పంతులు గారేరి? ఏరి? ఏమో. ఏంటే ధ్యానానికి కూర్చోపెట్టినట్టు అలా కూర్చోపెట్టారేంటి? గౌరవ పూజ ఇంకా మొదలు పెట్టలేదా? ఆ పంతులు గారేరే? పంతులేరి అని ఎలా అడుగుతున్నావు చూడు. అంతా నువ్వే చేసావు. నేనా? నేనేం చేశానే? నీ వల్లే పంతులు పడిపోయారు. నా వల్ల పంతులు పడిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అదే పడిపోవడం కాదత్తయ్య, వెళ్ళిపోయాడు అని చెప్తుంది. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడే? ఏట్లోకి. వెళ్ళి ఎత్తుకుని పట్టుకునిరా. వెళ్ళు. అయ్యో, ఏమైందే నీకు? ఏమీ లేదులే అమ్మా, పో నువ్వు. ఏమైంది? పెళ్లి ఇలా కూడా ఆగిపోతుందని ఎప్పుడు అనుకోలేదు బావగారు. అరే, ఏంటి? పంతులు బావగారు ఉన్నట్టుండి మాయమైపోయాడు. పంతులు మాయమయ్యాడా? ఇందాకటి వరకు మండపంలోనే ఉన్నారు కదా. ఇప్పుడు లేడు కదా బావగారు. చిన్నప్పటి నుంచి రామలక్ష్మి శ్రీనులు కల్మషం లేకుండా ఒక దగ్గరే ఇద్దరు కలిసిమెలిసి పెరిగారు. ఈ పెళ్లి ఆ దేవుడికి కూడా ఇష్టం లేదనుకుంటా బావగారు. అందుకే ఇలా జరిగింది. ఆ పంతులు కూడా ఇష్టం లేక పడిపోయాడు. పడిపోవడం ఏంటి బావగారు? అదే బావగారు, వెళ్ళిపోయాడు అంటున్నా. పొద్దున పిచ్చి మంది కానీ తాగావు బావా? ఏదేదో మాట్లాడుతున్నావు. నేనా? మందా? రామ చూడు బామ్మది. నా కొడుకు పెళ్లి పెట్టుకుని మందు తాతాను నేను. చిచ్చే, ఏంటి బామ్మది నువ్వు? పెళ్ళి ఆపడానికి పంతులకి మందు పట్టించి పడుకోబెట్టింది మీరే అని అన్నయ్యకి చెప్తే మీ ప్రాణం మీదకొస్తుంది, నా తాళే తెగుతుందని ఆగుతున్నాను. లేదంటే మిమ్మల్ని. ఏంటి రఘురామ్ గారు, పంతులుగా లేరంటున్నారు? విడ్డూరంగా ఉందే. పెళ్లి పందిట్లో పంతులు మాయమవడం ఏంటండి? శివ, పంతులకి ఫోన్ చేయి.
బాగా మందు కొట్టేసి పడిపోతే ఫోన్ ఎలా తీస్తాడు? అన్నయ్య, ఆ పంతుల్ని నమ్ముకుంటే పెళ్ళి ఆగేలా ఉంది. వేరే పంతులు ఎవరైనా ఉంటే పిలిపించన్నయ్య. శివ, వెళ్ళా పని చూడు. అలాగే అన్నయ్య. బావా, పీటల మీదకి పిలుస్తారని నుంచున్నావా? అది ఇప్పుడే అవ్వదులే, నువ్వు కూర్చో. ఏమైందిరా? పంతులు కనపడట్లేదంట. ఏమైపోయాడో? పంతులు గారు కనపడడం లేదా? శౌర్య సార్, మీరేమో కరెక్ట్ గా రామలక్ష్మి పెళ్లి ముహూర్తానికి మన పెళ్లి అంటున్నారు. నేనేమో పంతులు గారిని డైరెక్ట్ గా తాళి మంత్రాలు చదివేమన్నాను. ఇలా వెయిట్ చేస్తూ గోర్లు గిల్లుకోవడం కంటే పీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పినట్టు చేసుండడం బెటర్ కదా. ఓం వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సార్, పీటల మీద కూర్చుందని రండి. సరే, పద. శౌర్య, ఆగరా. మీరు నా పెళ్లికి రాలేనని చెప్పారు కదా, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు? దేవత లాంటి రామలక్ష్మిని వదిలి ఈ అహంకారిని పెళ్లి చేసుకోబోతున్నందుకు రాకూడదని అనుకున్నాం రా. కానీ కళ్ళ ముందు నా కన్న కొడుకు చేతులారా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే రాకుండా ఉండలేకపోయాం. వద్దురా శౌర్య, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా మాట విను, ఈ పెళ్లి చేసుకోవద్దు. నానా, పెళ్లి మండపానికి వచ్చి ఇలాగేనా మాట్లాడేది? మరి ఏం చేయండిరా? ఇంటి దగ్గర నుంచి చెప్తూనే ఉన్నాను, ఈ పెళ్లి వద్దు వద్దు అని. వింటున్నావా నువ్వు? అయినా ఈ అస్మిత గురించి మాకన్నా నీకే బాగా తెలుసు. నిన్ను రామలక్ష్మిని విడదీయడానికి అడ్డమైన పనులు చేసిన దాన్ని తననెలా పెళ్లి చేసుకుంటావురా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.